శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యువరాజముఖం నమామః. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః సత్పక్షస్వమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్శాతకః. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేతా కలాపి నతానుగ్రాహి ప్రణవోపదేశ నిరదైః కేకీతి యోగీయతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే. సంధ్యా ఘర్మదినాత్యయో కరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిఛటా చంచలా భక్తానాం పరితోష బాష్ప వితతిర్ వృష్టిర్మయూరీ శివా యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. ఆధ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయ అఖిల యోగిభిః సదగసురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు భరతుడు సుమంత్రుడితో ఒక మాట చెప్తున్నాడు. రాజపరివారంతో కూడా, అంటే పరివారం సైన్యంతో కూడా కలిసి వనంలోనే మనమంతా శ్రీరాముణ్ణి అక్కడే పట్టాభిషిక్తుని చేయాలి. చేసి సర్వ రాజలాంఛనాలతో ఆయన అయోధ్యలో ప్రవేశించాలి. మనం వెళ్ళి ఆ విధంగా ఆయన్ని అభిషేకించి అక్కడ తీసుకుని రావాలి. కాబట్టి మీరంతా నా వెంట బయలుదేరండి అన్నాడు భరతుడు. ఆయన కోరికనే ఆజ్ఞగా భావించారు మంత్రి, పురోహిత, సామంత, దండనాథ, పౌర, జానపద సమూహాలు మొత్తం అన్నీ కూడా. వాళ్ళంతా ఎంతో ఆనందించారు. ఆ క్షణం కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంతఃపుర స్త్రీలు కూడా అందుకు సిద్ధంగానే ఉన్నారు. క్షణాల కాలంలో అందరూ ప్రయాణం అయినారు. సభాసదులు, అయోధ్యావాసులు 50 మంది భరతుని సద్గుణ సంపత్తికి ఆనందించి ఆయనకు జయ జయధ్వానాలు చేసుకుంటూ ఆయన వెంట నడిచారు. వాళ్ళకు కావలసింది అదేగా. శ్రీరాముడు అయోధ్యని విడిచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వాళ్ళ మనస్సుల్లో లేవు. వాళ్ళు చాలా అస్వస్థులుగా ఉన్నారు, దీనాత్ములుగా ఉన్నారు. ఇప్పుడు ఈ మాట మళ్ళీ రామ దర్శనం అవుతుంది. శ్రీరాముడిని మళ్ళీ నగరానికి అయోధ్యకి తీసుకొస్తున్నారు. ఆయన మనకు రోజు దర్శనం ఇస్తాడు అనే ఆశ వాళ్ళల్లో బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహాన్ని నింపింది.
వాళ్ళంతా బయలుదేరారు. వందల కొద్ది వాహనాలు, గజాలు, గజారూఢులు, ఆశ్వికులు, కాల్బలం అంతా ఆయన వెంట సమధికోత్సాహంతో నడుస్తున్నారు. కైకేయీ చ సుమిత్రా చ కౌసల్యా చ యశస్విని రామానయన సంహృష్టాః యయుర్యానేన భస్వత. ప్రజలు వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, మేఘశ్యామం మహాబాహుం స్థిర సత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామహే రామం జగత శోకనాశనం. ఈ లోకానికి అంతటికి ఆ శోకాన్ని నాశనం చేసేటటువంటి శోకమోహాలు పోగొట్టేవాడే పరమాత్మ. శోకమోహాలు ఎప్పుడు పోతాయో అప్పుడు పరమాత్మ దర్శనం మనకి లభిస్తుంది. దర్శనం లభించటము అనేది ఇక్కడ ఆ దర్శనం, దర్శించేవాడు, ఆ దర్శింపబడేది అనే త్రిపుటి ఉండదు. ఆ త్రిపుటి ఎక్కడ లయం అవుతుందో అదే పరమాత్మ. అయినా అప్పటిదాకా మనం ఈ త్రిపుటితో వ్యవహరించవలసిందే, త్రిపుటిలోనే వ్యవహరించవలసిందే, అలాగా చెప్పుకోవాల్సిందే. చెప్పుకుంటున్నాము అంటే అది తెలిసి చెప్పుకుంటున్నామని అర్థం. కదా ద్రక్ష్యామహే రామం జగత శోకనాశనం. ఇది పౌరుల యొక్క మనసుల్లో ఉన్న మాట. అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి శ్రీరాముడికి, నర సమూహానికి, నారానికి, నారం అంటే నరాణం సమూహం, నారానికి నారాయణుడికి భేదం చెప్పటం లేదు. నారాయణుడు ఎక్కడుంటాడు? నారంలోనే ఉంటాడు. నారం ఎక్కడుంటుంది? నారాయణుడిలో ఉంటుంది. రెండు ఒకటే. రెండు ఒకటి ఎలా అవుతాయండి? ఇది రెండు ఒకటే అవటం అనేది కొంచెం ఆలోచింపదగిన విషయమే. అది ఎలా సంభవం అవుతుంది అంటే దానికి అనుమానానికి కారణం ఎక్కడొస్తుంది? నారం వేరు, నారాయణుడు వేరు అనుకున్నప్పుడు వస్తుంది. అనుకున్నప్పుడు వస్తుంది, బాగానే ఉంది. అనుకోకుండా ఒకటే అనుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఒకటే అనుకుంటే మనకు ఎదురుకుండా కనిపించేది నారమే కదా, నరసమూహమే కదా. నరసమూహంతో పాటు ప్రాణికోటి, సమస్త చేతన, అచేతన, జడ, చైతన్య, ఈ సమస్త పదార్థాలు, స్థావర జంగమాది, ఈ సృష్టి అంతా, గ్రహాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మరి నారాయణుడు కనపట్టం లేదు కదా. వీటిని చూసే వీటిల్లోనే నారాయణుణ్ణి చూడాలి. వీటిని విడిచి నారాయణుడు కనిపించడు. ఇది స్పష్టంగా సాధకుడైనటువంటి వాడు గుర్తు పెట్టుకోవలసిన అర్థం. అది జన సమూహానికి తెలుసని అయోధ్యాకాండ మొదట్లోనే, ఆ మాటకు వస్తే బాలకాండలోనే ప్రజల్ని వర్ణించినప్పుడే నిరూపించాడు మహర్షి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో ఆ మాట చెప్పిస్తున్నాడు. మేఘశ్యామం. ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది. నారాయణ మూర్తిని చెప్పుకోవలసి వచ్చినప్పుడు సగుణంగా చెప్తాం, భావించుకోవలసి వచ్చినప్పుడు నిర్గుణంగా భావిస్తాం. ఈ రెండు విధాలైనటువంటి మెలకువలు సాధకుడు నేర్చుకోవలసినదే. అలా కాకుండా కేవలం సగుణోపాసన చేస్తూ ఉండిపోతే మంచిదే, ఉండాలి. సగుణోపాసన ఉండవలసిందే ముమ్మాటికి. కానీ దాంతోటే ఆగకూడదు అని మనకి రామాయణం అడుగు అడుగునా బోధిస్తూనే ఉన్నది, మనం గ్రహించగలిగితే. మేఘశ్యామం, మేఘం వలె శ్యామలుడు, మహాబాహుం స్థిర సత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామహే రామం జగత శోకనాశనం దృష్టయేవ హిన శోకం అపనేష్యతి రాఘవ. ఆయనని మనం చూస్తేనే చాలు, ఆ చూపుతోనే మన యొక్క శోకం పోతుంది. అంటే దాని అర్థం ఏమిటి? పౌరజానపదులు ఇప్పటిదాకా, మొన్నటిదాకా శ్రీరాముణ్ణి ఏదో సందర్భంలో అంతఃపురం బయట, కోట వెలుపల చూస్తూనే ఉన్నారు. వాళ్ళు చూసి అందులో ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు. ఆనందం ఈ మధ్యకాలంలో కొంచెం లోపించింది. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఆయన్ని చూస్తేనే చాలు మన శోకం పోతుంది. ఆ స్థితికి మానవుడు చేరతాడు, సాధకుడు చేరతాడు. అది దాంట్లో గ్రహించాల్సిన. దృష్ట ఏవగి నశోకం అపనేష్యతి రాఘవ తమః సర్వస్య లోకస్య సముజ్జన్నివ భాస్కరః.
ఆ సైన్యం అప్పుడు గంగా నది ఒడ్డుకి చేరింది. ఉపేత్య గంగా తీరం గంగాయా చక్రవాకైరలంకృతం వ్యవాతిష్టత సా సేన భరతస్య అనుయాయిని. గంగా నది ఒడ్డున వాళ్ళు విడిచారు. ప్రస్తుతం మనం గంగకు యువల ఒడ్డునే విశ్రాంతి తీసుకుందాం అన్నాడు భరతుడు. నివేశయత మే సైన్యం అభిప్రాయేణ సర్వతః విశ్రాంతాః ప్రతరిష్యామః శ్వః ఇదానీం ఇమాం నదీం. ఈ నదిని రేపు ఉదయం మనం దాటుదాం, ఈ పూటకి అంతా ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని అంటూ దాతుంచ తావతి, రేపు ఉదయం మొట్టమొదటి కార్యక్రమం దాతుంచ తావదిచ్చామి స్వర్గతస్య మహీపతే. స్వర్గతుడైనటువంటి మహీపతికి రేపు ఉదయం దాతుం ఇచ్చామి, ఇవ్వాలి అని. ఏమిటది? ఔర్ధ్వ దేహ నిమిత్తార్థం, ఆయనకి ఊర్ధ్వ గతులు కలగటం కోసం అవతీర్య ఉదకం నది, ఈ నదిలోకి ఈ నదీ తీర్థంతో ఆ మహారాజు గారికి నివాపాంజలుడు రేపు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరదాం. అది మరణించిన వారికి నదులు కనిపించినప్పుడు, నదీ దర్శనమైనప్పుడు, నదుల్లో స్నానం చేసే అవకాశం లభించినప్పుడు మొట్టమొదట పెద్దలకి ఆ తిలోదకాలు ఇవ్వాలి. వాళ్ళంతా అలాగే చేశారు. తతో నివిష్టాం ధ్వజినీం గంగామన్వాశ్రితాం నదీం నిషాదరాజో దృష్ట్వైవ జ్ఞాతీన్ సంత్వరితో బ్రవీతు. గుహుడు నిషాదరాజు చూసి ఆ పెద్ద మహాసైన్యాన్ని చూసి తన వాళ్లతో హెచ్చరించాడు తన వాళ్ళని, మీరు సిద్ధంగా ఉండండి, ఇదేదో మహాసైన్యం వచ్చింది, వీళ్ళ ఉద్దేశం ఏమిటో తెలుసుకొని మనం అవసరమైతే వీళ్ళని ఎదిరించాల్సి ఉంటుంది అని వాళ్ళందరికీ ఒక సూచన ఇచ్చాడు. గంగా నది ఒడ్డున విరిసిన మహాసైన్యాన్ని చూశాడు నిషాదరాజు. కోవిదార ధ్వజాన్ని చూసి అయోధ్య సైన్యమే అనుకున్నాడు. ఎందుకని? ఆ కోవిదార వృక్షం అక్కడ ఆ ధ్వజం మీద గుర్తుగా ఉంటుంది, అది ఇక్ష్వాకురాజుల యొక్క ధ్వజం గుర్తు. ఇంత సైన్యంతో భరతుడు ఎందుకు బయలుదేరాడు అని ఆయనకు అనుమానం వచ్చింది. ఈ ఒక్క అనుమానమే ఒక మహాఘట్టానికి తెరలేపినట్లు అవుతుంది. నిజమే, ఇక్కడ మనం భరతుడిని కొంచెం శంకించవలసి ఉంటుంది. ఎందుకు, ఏమని అంటే, ఏమయ్యా నువ్వు ఏమంటున్నావు, శ్రీరామచంద్రుణ్ణి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను అంటున్నావు, ఈ సైన్యం అంతా ఎందుకు తీసుకురావడానికి? అక్కడే ఆయనకి రాజ్యాభిషిక్తుడిని చేసి అప్పుడు ససైన్యంగా ఆ మహారాజా స్థానంలో కూర్చోబెట్టి తీసుకొద్దామని భరతుడి ఉద్దేశం. అందుకని సైన్యాన్ని బయలుదేరమన్నాడు తప్ప వేరే ఉద్దేశం లేదు. కానీ ఈ పని మిగిలిన వాళ్ళకి, చూసే వాళ్ళకి వేరే దురర్థాల్ని కల్పించవచ్చు. అదే జరిగింది గుహుడి విషయంలో. తాను శ్రీరాముణ్ణి కలుసుకోవటానికి వెళ్ళటంలో తన ఉద్దేశం ఏమిటో అయోధ్యలో చెప్పాడు భరతుడు. కానీ అది ఇంకా ప్రజానీకానికి అంతటికీ గుహుడి దాకా చేరలేదు. గుహుడు ఇప్పుడు ఏమని అపోహపడుతున్నాడు? ఏదైనా అపోహపడచ్చు. శ్రీరాముణ్ణి పూర్తిగా ఓడించి ఆయన అడ్డు తొలగించుకోవాలి అని అయినా కావచ్చు, మరేదైనా కావచ్చు. అంతే తప్ప శ్రీరాముణ్ణి మళ్ళీ వెనక్కి రావాలి అనే ఉద్దేశంతో భరతుడు వస్తున్నాడు అని అంత తేలిగ్గా గ్రహించటానికి సాధ్యం కాదు. ఈ భరతుడు శాశ్వతంగా ఈ రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని అనుకుంటున్నాడు. లేదా నేను అడ్డంగా వచ్చినట్లయితే, శ్రీరాముడి తరఫున నేనే ఇక్కడ నిలబడితే, బంధయిష్యతి వా దాశాన్, ఈ దాశరాజుల్ని, ఈ దాశ సైన్యాన్ని, దాశ దేశాన్ని, వీళ్ళు ఈ మత్స్య దేశాన్ని కూడా, అథవా అస్మాన్ వధిష్యతి, మమ్మల్ని సంహరిస్తాడా, లేకపోతే మమ్మల్ని అందరినీ బంధిస్తాడా, అధ దాశరథిం రామం, శ్రీరాముడిని కూడా బంధిస్తాడా, పిత్రా రాజ్యాద్వివాసితం, భర్త అలా అయితే నేను సహించను,
అదే గనక నిజమైతే నేను ఇక్కడే భరతుణ్ణి ఎదిరించి ఆయన యొక్క ఆ ప్రయత్నాన్ని వమ్ము చేస్తాను. ఎందుకని? కారణం భర్తా చైవ సఖా చైవ రామో దాశరథిర్మమ. మమ దాశరథికి రామ భర్త సఖా. ఆయనే నాకు భర్త, నన్ను పోషించేవాడు, భరించేవాడు, నా జీవితానికి కారకుడైన వాడు, నా ప్రాణాలు నిలుపుకోవటానికి కారకుడైన వాడు. అంతేకాదు సఖా, ఆత్మసఖా అనే రాముడే అన్నాడు, వాల్మీకి అన్నాడు, ఈయన అదే మాట అంటున్నాడు. అంత సఖ్యం ఎక్కడిదో. ఇంతకు పూర్వం ఎక్కడా బాలకాండలో కానీ అయోధ్యాకాండలో కానీ వాల్మీకి గుహుని ప్రస్తావన తీసుకురాలేదు, రాముడు కూడా అనలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాముడు అన్నాడు, ఇప్పుడు రెండవసారి మనకి ఇక్కడ గుహుడు కనిపిస్తున్నాడు. ఎంత బంధం గుహుడికి శ్రీరాముడితో ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది, ఈ విషయంలో మహర్షి ఏమీ చెప్పడు. మరి ఎలాగా? మనమే ఆలోచించుకోవాలి. అదే ధ్వని కావ్యం అంటే. ఏం ఆలోచించుకోవాలి? మనం ఏ ప్రమాణాల్ని ఆధారం చేసుకుని గుహుడు శ్రీరాముల మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉన్నది ఒకటే ప్రమాణం. ఏమిటది? శ్రీరాముడు వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు. ఆ పరమ పురుషుడికి ఈ సృష్టికి మధ్యలో ఉన్న సంబంధమే శ్రీరాముడికి గుహుడికి మధ్యలో ఉన్నది. ఇప్పుడు ఈ దృష్టితో ఆలోచిస్తే గుహుడు వేరు, మనం వేరు కాదు. ఇంకా కొంచెం లోతుకు పోయి ఆలోచిస్తే శ్రీరాముడు, గుహుడు, మనము వేరు కాదు. ఎప్పుడు? ఈ మూడు ఒకే సమస్థితికి, సమాధి స్థితికి రాగలిగినప్పుడు మూడు ఒకటే. అప్పుడు మనము శ్రీరామునికి ఆత్మసకులమే, గుహుడు ఆత్మసకుడే, గుహుడు మనకి ఆత్మసకుడే, మనము గుహుడికి ఆత్మసకులమే. అది సమాధి స్థితి. కాబట్టి గుహుడు ఎప్పుడు సమాధిలో ఉంటాడు. నిర్భయంగా మనం ఈ విషయాన్ని ప్రకటించవచ్చు. అది ఎలా కుదురుతుందండి? ఎక్కడా చెప్పలేదు. మహర్షులు కదా సమాధిలో ఉండేది. నిరంతరం నారదుడు లాంటి తపస్వాధ్యాయ నిరతం అంత స్థాయి ఉండాలి కదా. అది ఉన్నట్టు ఎక్కడా గుహుడికి చెప్పలేదే. చెప్పనక్కర్లేదు. మరి రాజ్య వ్యవహారాలు చూస్తున్నాడు. తర్వాత ఇంకా ఆయన అనేక లోక సామాన్యమైన భావాల్ని ప్రదర్శిస్తున్నాడు. ఆయన సమాధి స్థితిలో ఎలా ఉంటాడని మనం భావించాలి. అదే జీవన్ముక్తుల లక్షణం. జీవన్ముక్తుడు నిత్యము తన మనస్సులో సమాధిలో ఉంటూనే ఉంటాడు, తన స్వస్వరూపంలో ఉంటాడు. ఏమిటి స్వస్వరూపం? మనం ప్రతిసారి ఈ మాటని తలుచుకోవలసిందే. స్వస్వరూపం అనే మాటని. కొండకి స్వరూపం మట్టి, ఆభరణాలకి స్వరూపం బంగారం. మట్టి లేకపోతే ఘటాదులు లేవు, బంగారం లేకపోతే ఆభరణాలు లేవు, శ్రీరాముడు లేకపోతే మనం లేవు. శ్రీరాముడు శ్రీరాముడుగా లేకపోయినా మనం ఉంటాం, అది వేరు. శ్రీరాముడు పరమాత్మగా మనం భావించుకొని మనలో స్థాపించుకోకపోతే మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? నిత్యం పరమాత్మగా శ్రీరాముడిని భావించుకుంటూ మనస్సులో ఒక పక్కన ఆ స్థితిని అనుభవించవలసిందే. మరొక ప్రక్కన ప్రారబ్ధం తీరలేదు కాబట్టి, ప్రాణం ఉన్నది కాబట్టి లోక వ్యవహారం నడపవలసిందే. అది కూడా వేదానుశిష్టంగా, ఉపనిషత్ మతానుసారంగా ఆ జీవిత గమనం ఉండాలి. దీనికి మనకి భాగవతంలో చక్కటి ఉదాహరణ శుక మహర్షి. భాగవతం మొత్తానికి నాయకుడైనటువంటి పరీక్షిత్తు సాధించిన దశ 7 రోజుల్లో సాధించాడు. పరీక్షిత్తు జీవన్ముక్త దశని సాధించాడు. తక్షణమే ముక్త జీవుడు కూడా అయినాడు, విదేహముక్తుడు కూడా అయినాడు. విదేహముక్తుడై తన శరీరం ఏమవుతుందో తాను చూసుకుంటున్నాడు.
అని భాగవతం మనకు చెప్తోంది. ఆ స్థితిని మనం ప్రేత్య అస్మాల్లోకాదమృతా భవంతి అని మనకి కేనోపనిషత్తు చెప్తోంది. నువ్వు ఈ ఈ ప్రాణం మనస్సు అనే ఈ బంధంలో నుంచి, ఈ వలలో నుంచి, ఈ పంజరంలో నుంచి నువ్వుగా ప్రత్యేగాత్మగా బయటికి వచ్చి విశాల విశ్వంలో నువ్వు కూడా ఐక్యం అయిపోతే అప్పుడు నీకు ఇదంతా ఒకటిగానే కనిపిస్తుంది. ఇదంతా దాని యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నట్టుగా అది కనిపిస్తుంది. నువ్వు దాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చును. అటువంటి స్థితి ఉన్నది గుహుడికి. కాబట్టి ఇప్పుడు ఆయన లౌకికంగా వ్యవహరిస్తున్నాడు. భర్త చైవ సఖా చైవ రామో దాశరథిర్మమ, అంత స్పష్టంగా అంత దృఢమైన విశ్వాసంతో చెప్పగలుగుతున్నాడు గుహుడు. కాబట్టి గుహుడు మనకి ఆరాధనీయుడు. మనకి ఆయన ఒక మోడల్గా మనం ఆదర్శ పురుషుడు తీసుకోవాలి. తస్యార్థకామాః సన్నద్ధాః గంగానూపే ప్రతిష్ఠత, ఆ రాముడి హితం కోరి మీరు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండండి అన్నాడు. అతడిలో గనక దుష్టబుద్ధి లేకపోతే వాళ్ళని గంగా నదిని దాటిద్దాం, లేకపోతే వాళ్ళ సంగతి ఏమిటో చూద్దాం. ఇత్యుక్త్వా ఉపాయనం గృహ్య మత్స్యమాంస మధూని చ అధిచక్రామ భరతం నిషాదాధిపతిర్గుహ. గుహుడు, నిషాదాధిపతి అయిన గుహుడు మత్స్య మాంసాలు, చక్కటి తేనెలు, ఆహార పదార్థాలు, అడవుల్లో లభించే ప్రత్యేకమైన వన్య పదార్థాలు ఎన్నో తీసుకుని భరతుణ్ణి సమీపించాడు. ఎందుకని? తాను అయోధ్యకి సామంతుడు, అయోధ్య పాలనలో ఉన్నవాడే. ఇప్పుడు అయోధ్య తరపున భరతుడు వచ్చాడు కాబట్టి, ఆయనకి రాజుగారు వచ్చాడు కాబట్టి ఆయనకు ఉపాయనాలు లోక మర్యాద ప్రకారం పట్టుకొచ్చాడు భరతుడు. అప్పుడు భరతుడు అక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు గుహుడు రావటం. ఆ గుహుడు ఎవరో భరతుడికి తెలియదు, సుమంత్రుడికి తెలుసు. సుమంత్రుడు గుహుడిని పరిచయం చేస్తున్నాడు. ఏష జ్ఞాతి సహస్రేణ స్థపతి పరివారిత. ఈ రాజ్యాధిపతి స్థపతి పరివారిత, ఈయన చుట్టూ ఉన్నారు పరివారం, జ్ఞాతులు సహస్రేణ, ఆయన అనుయాయులే ఉన్నారు, ఆయన జ్ఞాతులైన వాళ్ళు, బంధువర్గం. కుశలో దండకారణ్యే, ఈ దండకారణ్యం అంతా ఆయనకి కొట్టిన పిండి. ఎక్కడ ఏది ఉందో ఆయనకు తెలుసు. ఆయన దీనికి రాజు కదా ఈ ప్రాంతానికి. వృద్ధో భ్రాతుశ్చ తే సఖా, తే భ్రాతు సఖా, అన్నింటి అర్హతల కంటే ముందు మీ అన్నగారికి ఈయన పరమ స్నేహితుడు. ఆ ఒక్క మాట చాలు, భరతుడు వశవర్తుడైపోతాడు. తస్మాత్ పశ్యతు కాకుస్థ, కాబట్టి ఓ భరత, ఆ వచ్చేటటువంటి ఆ గుహుడికి మీరు దర్శనం ఇవ్వవలసినది. త్వాం నిషాదాధిపో గుహ అసంశయం విజానీతే యత్ర రామ లక్ష్మణౌ. ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. అది ఏమంటే, ఈ దండకారణ్యంలో రామలక్ష్మణులు ఎక్కడున్నారని మనం వెతికి పట్టుకోగలం. నేను విడిచిపెట్టేసి వెనక్కి వచ్చిన చోటే వారు లేరుగా, ఎక్కడికి వెళ్ళారో తెలియదుగా. కాబట్టి గుహుడికి తెలుసు. కాబట్టి ఈ రెండు దీని పరిచయాల వల్ల తమరు గుహుడికి దర్శనం ఇవ్వండి. ఆ ప్రకారమే ఆయన భరతుడు అనుజ్ఞ ఇచ్చాడు. గుహుడు వచ్చాడు. ఆగమ్య భరతం ప్రహ్వః గుహో వచనం అబ్రవీత్. వినయ విధేయతలతో నమస్కరించి గుహ వచనం అబ్రవీత్, మాట్లాడుతున్నాడు. మహారాజా, ఈ ప్రదేశం మీ విహార స్థలం, ఎందుకంటే ఇది మీ రాజ్యం, మీ విహార వనం. ఇందులో మీకు ఎక్కడా ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదు. ముందుగా తెలియలేదు నాకు, కాబట్టి నేను మీకు ముందే ఎదురు వచ్చి తగిన సేవలు ఇంతవరకు అందించలేకపోయాను, మీరు క్షమించాలి. ఇవిగో పళ్ళు, పళ్ళ రసాలు,
వివిధ వన్య పదార్థాలు. ఆశంసే శ్వాసిత సేనా వత్స్యతీమాం విభావరీం అర్చితో వివిధ కామై శ్వస్స సైన్యో గమిష్యసి. ఈ పూటకి ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం ససైన్యంగా తరిష్యసి గంగా నదిని దాటుదురు గాని అన్నాడు. ఆ తర్వాత భరతుడికి గుహుడికి మధ్య ఆత్మీయమైనటువంటి సంభాషణ జరిగింది. దుఃఖమగ్నుడైన భరతుడిని గుహుడు ఓదార్చాడు. భరతుడు అంటున్నాడు, ఊర్జిత ఖలుతే కామకృత, నీ అభిలాష ప్రశంసనీయం. మమ గురో సఖే, నా అన్నగారైన నా గురువైనటువంటి శ్రీరాముడికి నువ్వు సఖుడు అవి, స్నేహితుడివి. ఏమే త్వం ఈదృశీం యో మే త్వం ఈదృశీం సేనాం ఏకోభ్యర్చితుమిచ్చసి, నా సైన్యాన్ని నువ్వు గౌరవించాలనుకుంటున్నావు. ఓ నిషాదరాజా, భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్లే మార్గం మాకు చెప్పవయ్యా అన్నాడు. శ్రీరాముడికి దగ్గరికి వెళ్లే మార్గం చెప్పవలసిందని అడగచ్చుగా. శ్రీరాముడు భరద్వాజాశ్రమానికి తామున్న ప్రదేశానికి మధ్యలో లేడు. తప్పనిసరిగా భరద్వాజాశ్రమానికి వెడితే అక్కడ తెలుస్తుంది ఆయన వల్ల శ్రీరాముడు అక్కడున్నాడు అని అనుకుని అడిగి ఉంటాడు భరతుడు. గుహుడు ఇప్పుడు చెప్పాలి, భరద్వాజాశ్రమానికి చెప్పాలి. తన మనస్సులో ఉన్నటువంటి నిష్కపటత్వాన్ని ప్రదర్శించుకోవాలి. అలా ప్రదర్శించుకోవాలి అంటే ఒక విషయం అడ్డం వస్తుంది గుహుడికి. లోపల ఇంకా అనుమానపు తెర ఒకటి ఉన్నది. ఆ తెర తీసివేయాలి. ఏమిటి అనుమానపు తెర అడుగుతున్నాడు ఆయన. ఆ మనసులో సందేహం ఉంది. శ్రీరాముడు ఎవ్వరికీ కీడు తలపెట్టని వాడు కదయ్యా, సత్పురుషుడు కదయ్యా, సత్యధర్మ పరాక్రముడు కదయ్యా, అందరికీ వందనీయుడు కదా. మరి ఆయన్ను చూడటానికి నువ్వు వెళ్తున్నావు, బాగానే ఉంది, సంతోషం. ఇంత సైన్యం దేనికి? ఇదే ప్రశ్న గుహుడి మనస్సులో కలిచి వేస్తోంది. ఈ సైన్యం దగ్గరే ఈ తంటా వచ్చింది. ఈ సైన్యం లేకపోతే, సైన్యంతో రాకుండా ఉన్నట్లయితే కథ ఇలా ఉండేది కాదు. కానీ భరతుడు సైన్యంతో వచ్చాడు. సైన్యాన్ని తీసుకురావటంలో ఆయన ఉద్దేశం ఒకటి, అది లోకానికి అర్థమైన ఉద్దేశం మరొకటి. ఈ రెండింటి మధ్యలో ఈ సైన్యాన్ని గురించినటువంటి ఈ వైరుధ్యం ముందు పోవాలి, అది నివారించబడాలి. అప్పుడే మాట్లాడేవాళ్ళు పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడగలుగుతారు. ఇయంతే మహతీ సేనా శంకాం జరయతీవ మే అన్నాడు. ఈ మహతీ సైన్యాన్ని చూసి నాకు శంకా జనయతి, అనుమానంగా ఉందయ్యా. నువ్వు దానికి సమాధానం చెప్పు ముందు. అప్పుడు వాల్మీకి ఆకాశ ఇవ నిర్మల అయిన భరతుడు శ్లక్షణయా వాచ మధుర వాక్కులతో గుహం వచనం అబ్రవీతు, ఒక్క ముక్కలో తేల్చి పారేశాడు మహర్షి. కథని తేల్చాడా? ఒక విశేషణం వేశాడు. ఆకాశ ఇవ నిర్మల, ఆకాశం శబ్ద గుణకం, ఆకాశం నిర్మలం. ఇప్పుడు గుహుని యొక్క శంకకి అవకాశం లేదు అని చెప్పినట్లు అయిపోయింది. భరతుడు ఎలాంటి వాడు అంటున్నాడు? ఆకాశం వలె నిర్మల, ఏమాత్రం మలినాలు, ఆకాశానికి మలినాలు అంటావు. ఆకాశాన్ని రెండు ముక్కలు చేయాలని చూసినా, లేదా వివిధ పక్షాలుగా దాన్ని విభజించాలి అని చూసినా, లేదా ఆకాశానికి ఇంత బురద పుయ్యాలి అని చూసినా అది వ్యర్థ ప్రయత్నమే తప్ప జరిగేది కాదు. ఆ బురద ఆకాశానికి పుయ్యాలనుకుంటే అది పూసేవాడి చేతులకే అంటుతుంది తప్ప ఆకాశానికి ఏమి అంటదు. నిరంజనం నిర్లేపం. మరి
ఆ లేని దోషాన్ని ఆరోపిస్తే ఆ కోపం కలుగుతుంది. కానీ భరతుడికి కోపం కలగలేదు. ఎందుకని? ఆయన ఆకాశం వలె నిర్మలుడు కాబట్టి. ఆకాశ ఇవ నిర్మల. ఆకాశం పరమాత్మ యొక్క మొదటి సృష్టి. ఆకాశం జన్మించింది. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ అని కదా మనకి ఉపనిషత్తు చెప్తోంది. తస్మాత్ ఆకాశం జనించింది అని కదా చెప్పారు. మరి ఈ ఆకాశంలో నుంచి, ఆకాశంలో పరమాత్మే ఆకాశమై ఆకాశంగా కనపడుతున్న ఆ పరమాత్మే తేజస్సై, తేజస్సు ఆకాశాలుగా కనిపిస్తున్న ఆ పరమాత్మే జలమై, ఈ నాలుగుగా కనిపిస్తున్న ఆ పరమాత్మే పృథివీ అయి, ఎన్ని రకాలుగా కనిపిస్తున్న ఆ పరమాత్మే చివరికి ప్రాణికోటి అయి, మరి ఓషధి వర్గమై, తర్వాత ప్రాణికోటి అయి, చివరికి మానవుడిగా ఉన్నాడు. అంటే ఆకాశం నుంచి మొత్తం దాకా మానవుల్లో మొత్తం ప్రాణికోటి సమస్తంలో పరమాత్మ తత్వం ఉన్నది. ఆభరణంలో అన్ని మూలల, లోపల, బయట, మధ్య దాన్ని ఆభరణాన్ని సమస్తాన్ని ఆక్రమించటమే కాదు, అతిక్రమించి బంగారం ఉన్నది. అలాగే పరమాత్మ, ఇదంతా సృష్టి అంతా పరమాత్మలో ఉన్నది. పరమాత్మ అత్యతిష్ట దశాంగులం, దానికంటే మించి ఉన్నాడు. మరి ఇప్పుడు మొట్టమొదటి సృష్టి ఆకాశం. ఆకాశం ఏ విధంగానూ విభక్తం చెయ్యడానికి వీలు లేనిది, విభజించడానికి వీలు లేనిది. ఒకటే ఆకాశం, పరమాత్మ కూడా ఒకటే తత్వం. అయితే పరమాత్మ తత్వం, ఆకాశ తత్వం రెండు ఒకటేనా? 99% ఒకటే. ఒక్క విషయంలో మాత్రం ఆకాశానికి పరమాత్మకి చిన్న భేదం. ఆ భేదం గనక ఆకాశం సరి చేసుకోగలిగితే ఆకాశము పరమాత్మ ఒకటే. అప్పుడు పరమాత్మ మనకు ఆకాశ స్వరూపంగా నిత్యం దర్శనమిస్తూనే ఉంటాడు. మనం ఇంకా భావించవచ్చు, మనం ఆ పరమాత్మలోనే ఉన్నాం అంటే అర్థం ఆకాశంలోనే ఉన్నాం. ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు అంటే ఆకాశం నాలో ఉంది అని మనం నిరభ్యంతరంగా, సానందంగా మనం భావించవచ్చు. కానీ ఆ ఒక్క విషయం, అదే తేడా. ఏమిటది? ఆకాశానికి తాను ఉన్నాను అనే జ్ఞానం లేదు. ఇది వేదాంతం చెప్పే మాట. ఆకాశానికి తాను ఉన్నాననే జ్ఞానం లేదు. తాను ఉన్నాననే జ్ఞానం దేనికి ఉంది? చిత్తు జ్ఞానానికే తానున్నాననే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంలో అంతర్భాగమే శక్తి. ఆ శక్తినే మనం అమ్మవారు అంటున్నాం, సీతమ్మవారు అంటున్నాం, పార్వతీదేవి అంటున్నాం. లోకంలో ఎంతో వైవిధ్యం వచ్చి పడిపోయింది. ఇది భూమి దాకా వచ్చేసరికి ఆ మార్పుల వల్ల వచ్చినటువంటి కాలుష్యంగా మనం భావించవచ్చు. ఈ కాలుష్యాన్ని పోగొట్టుకుంటూ వెళితే చివరికి ఆకాశం వరకు చేరగలిగితే అక్కడ జ్ఞాన భాస్కరుడు ఉదయించినట్లయితే అప్పుడు ఆకాశమే పరమాత్మగా మనకి దర్శనమిచ్చి రెండు ఒకటే అయి మనకు కావలసినటువంటి మోక్షం. నది ఏం చేస్తుంది? ఎక్కడో పర్వతాల్లో పుట్టింది, అనేక ఉపనదుల్ని కలుపుకుంటోంది. అంటే మొత్తం సృష్టి జరుగుతోంది. ఇదంతా జరిగి 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 చివరికి వచ్చి సముద్రంలో కలిసిపోయింది. అనేక నదులు కలిసిపోయినాయి. గంగా, మరి ఇంకా బ్రహ్మపుత్ర, ఇలాంటి నదులు, కృష్ణ, గోదావరి నదులన్నీ కలిసిపోయినాయి. సముద్రంలో కలిసిపోయిన తర్వాత నేను గంగని, ఇది నా జలం, నేను కృష్ణని, నేను గోదావరిని, ఇవి నా జలాలు, ఇవి నా జలాలనేవి ఆ భేదం ఉంటుందా? ఉండదు.
జ్ఞానం ఏకరూపమై ముద్దగట్టిన ప్రజ్ఞానమైన ఘనీభవించిన జ్ఞానం ఆ ఘనీభవంలోనే చిన్న మార్పు వస్తే లోకం వచ్చింది. లోకం వస్తే ఈ లోకం ఏమనుకోవాలి? తాను ఆభాసగా జ్ఞానంలో నుంచి వచ్చాను, మళ్ళీ జ్ఞానంలోకే వెళ్ళిపోతాను అని లోకం అనుకోవాలి. లోకం ఎవరి ద్వారా అనుకోవాలి? మనలో ఉన్న మన మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోగో. బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సే. మనస్సు తప్ప నీలో లేదు. నిన్ను ముంచినా మనస్సే, నిన్ను తేల్చి ఆనంద సామ్రాజ్యంలో ఓలలాడించినా మనస్సే. ఆ మనస్సుని మనం పరిశుద్ధం చేసుకోగలిగితే భూమి వల్ల వచ్చిన వాటిని, జలాన్ని, దానివల్ల వచ్చిన వాటిని, తేజస్సుని, దానివల్ల వచ్చిన వాటిని, వాయువుని, దానివల్ల వచ్చిన వాటిని, ఈ నాలుగింటి వల్ల వచ్చిన వాటిని కూడా మనం మనలో గనక విలీనం ప్రవిలాపనం చేసుకోగలిగినట్లయితే ఆకాశతత్వంగా మిగిలిపోతే ఆ ఆకాశతత్వమే జ్ఞానతత్వంగా పరిణమిస్తుంది. ఇది వెనక్కి వెళ్లే దారి. ఇదే రాముడు దిగువచ్చి ఈ దారిలోనే వెనక్కి వెళ్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఇది రామాయణానికి వేదాంతానికి మధ్యలో ఉన్నటువంటి బంధం, సంబంధం. అలా భరతుడు ఆకాశ ఇవ నిర్మల అంటున్నాడు. శ్లక్ష్ణయా వాచా గుహం వచనం అబ్రవీతు. ఇప్పుడు భరతుడి మీద పెద్ద నింద వచ్చి పడిపోయింది. ఆ నిందని ఆయన పోగొట్టుకోవాలి. ఇంకా అప్పుడు ఆయన మనస్సు స్వచ్ఛమై తేలికైపోతుంది. ఏ విధమైన కాలుష్యం మనస్సులో ఉండదు. మాభూత్ సకాలో యత్ కష్టం నమాం శంకితుమర్హసి రాఘవ సఖి మే భ్రాత జ్యేష్ఠ పితృసమో మత. నాకు ఇటువంటి కష్టం నా మీద అనుమానం వస్తున్నది కాబట్టి నేను నా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నది అనే కష్టం నాకు రాకుండుగాక. నేను ఆ విధమైన కష్టాన్ని అధిగమిస్తాను గాక. ఎందుకని? రాఘవ సఖిమే భ్రాత. ఆ రాఘవుడు నాకు సోదరుడు, జ్యేష్ఠ మాకంటే పెద్దవాడు, పితృ సమహ మత నాకు ఇష్టడైన వాడు, నా తండ్రితో సమానమైన వాడు. ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి ఆయనే మాకు తండ్రి. మే భ్రాత. ఇటువంటి వాడికి నేనేమైనా అపకారం చేయడానికి సైన్యాన్ని తీసుకెడతానా? ఈ మాట ఇప్పుడు గుహుడితో చెప్తే గుహుని ద్వారా లోకానికి అంతటికి ఇప్పటికీ కేవలం సభలో చెప్పటం వల్ల అక్కడికే పరిమితమైంది. కానీ ఇప్పుడు గుహుడికి తెలియటం వల్ల లోక విదితమైంది. ఏమిటది? భరతుని యొక్క సౌశీల్యం, ఆయన మనస్సులో ఉన్న నిష్కాపట్యం, శ్రీరామచంద్రుడి పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైన భక్తి, గౌరవం, ప్రపత్తి. తం నివర్తయితుం యామి. ఆయన్ని వెనక్కి తీసుకురావడానికే నేను యామి వెడుతున్నాను. కాకుస్థం వనవాసినం. వనవాసిగా ఉన్న మా శ్రీరామచంద్రుణ్ణి నివర్తయితుం వెనుకకు మరలించి తీసుకుని రావడానికే. బుద్ధి అన్యానతే కార్య. ఇందులో నువ్వు వేరే ఆలోచన చేయవలసినది ఏమీ లేదు. హే గుహ, ఓ గుహుడా, సత్యం బ్రవీమితే. నేను చెప్పేది సత్యమే, సత్యమే, సత్యమే. ఇందులో ఏ విధమైనటువంటి అసత్యము లేదు, కాపట్యము లేదు, మాయా మోసాలు దురుద్దేశాలు ఏమీ లేవు అని స్పష్టంగా చెప్తున్నాడు భరతుడు గుహుడితో. గుహుడు ఇప్పుడు పరమానంద భరితుడైపోయినాడు. ధన్యస్త్వం. ఏమంటున్నాడు? ఇది అనుమానపు తెరలు విడిపోయిన తర్వాత, చీకటి తెరలు విడిపోయిన తర్వాత, ధన్యస్త్వం నత్వయా తుల్యం పశ్యామి జగతీ స్థలే. ఈ ప్రపంచంలో నీతో సమానుడు ఎవడున్నాడయ్యా? నా త్వయా తుల్యం అపశ్యామి. నీతో సమానమైన వాడు ఈ లోకంలోనే లేడు. ధన్యస్త్వం
నువ్వయ్యా ధన్యుడివి, నేను నీతో పోలిస్తే నువ్వే నాకంటే ధన్యుడివి. ఎందుకని? ఆ శ్రీరాముని నా స్థానం నా రాజ్యానికే పరిమితం, నీ స్థానం ఇప్పుడు మొత్తం యావత్తు భూమండలానికి పరిమితం. అటువంటిది నువ్వు రాముణ్ణి మళ్ళీ తీసుకొచ్చి ఆయన అని పట్టాభిషిక్తుని చేయటం అనే ఒక బృహత్ కార్యాన్ని, మహత్ కార్యాన్ని నీ భుజస్కంధాల మీద వేసుకున్నావు కాబట్టి, ఆ పని చేసే శక్తి నాకు లేదు కాబట్టి, నా అధికారానికి పరిమితులు ఉన్నాయి కాబట్టి, నీకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి కాబట్టి, ధన్యస్త్వం నువ్వే ధన్యుడివి. నత్వయా తుల్యం పశ్యామి జగతి స్థలే అయత్నాద. ఎందుకని ఇంకా కారణం చెప్తున్నాడు. అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తుమిఘేచ్ఛసి. అయత్నంగా కాకి ఎత్తుకొచ్చి దొడ్లో పడేసిన వెండి గిన్నెలాగా ఈ రాజ్యం నీకు సంప్రాప్తమైతే ఎవరైనా వదిలిపెడతారా అటువంటి రాజ్యాన్ని? నువ్వు ఆ రాజ్యాన్ని తృణప్రాయంగా నీది కాదనే అనుకున్నా వదిలేయటం అనే ప్రశ్న ఎక్కడ? వదిలేయటం ఎప్పుడు వస్తుంది? పట్టుకున్నప్పుడు వస్తుంది. అసలు ఆయన పట్టుకోవటానికే ఇష్టపట్టలేదు, ఇంకా వదిలేయటం అనే ప్రశ్న ఎక్కడుంది? అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తుమిఘేచ్ఛసి శాశ్వతీ కలుతే కీర్తికి. ఇంతటి యోగ్యతాపత్రం భరతుడికి మరెవ్వరూ ఇవ్వలేదు. ఎవరిచ్చినా అది పనికిరాదు, ఒక్క శ్రీరామచంద్రుడే ఇవ్వాలి, ఆయన ఇస్తాడు. అప్పటిదాకా ఈయనకి ఆనంద కారణం గుహుని యొక్క యోగ్యతాపత్రం. శాశ్వతీ కలుతే కీర్తికి, ఇది ఆనందం భరతుడికి. తనని అంటుకున్నటువంటి ఆ అపకీర్తి కాస్త తొలగిపోయింది గుహుని యొక్క ఈ ఒక్క మాట ద్వారా. లోకాన్ అనుచరిష్యతి, ఈ నీ కీర్తి లోకాలంతటా వ్యాపిస్తుంది. యస్త్వం కృచ్ఛ్రగతం రామం ప్రత్యానయితుమిచ్ఛసి. ఎందుకని? కృచ్ఛ్రగతం ఆపదల పాలైనటువంటి, కష్టాల పాలైనటువంటి రాముణ్ణి ఆనయితుం ఇచ్ఛసి. శాశ్వతీ ఖలుతే కీర్తి లోకాననుచరిష్యతి యస్త్వం కృచ్ఛ్రగతం రామం ప్రత్యానయితుమిచ్ఛసి. ఆపదల పాలై కష్టాల్లో ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి మళ్ళీ వెనక్కి తీసుకురావాలనేటటువంటి ఆలోచన నీకు రావటమే నీ కీర్తి లోకాల్లో వ్యాపించటానికి మూల కారణం అయినది. వాళ్ళ సంభాషణ ఈ విధంగా జరుగుతూ ఉండగా, ఏవం సంభాషమాణస్య గుహస్య భరతం తదా బభౌ నష్టప్రభ సూర్యో రజనీచాభ్యవర్తత. వాల్మీకి యొక్క కవిత్వం అద్భుతమైన కవిత్వం. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే, ఇది ఎంత ఆధునిక కాలంలో రచనా విధానాలు నిత్య నూతన నవ్య రీతుల్ని సంతరించుకున్నాయి అని ఆధునిక రచయితలు ఎంత సంతోషించినా, ఈ ఆధునిక, ఇది అంత ప్రాచీన కాలంలో రామాయణం ఆది కావ్యం. బహుశా ప్రపంచ వాంగ్మయంలోనే మొట్టమొదటి కావ్యంలోనే ఎంతటి నవ్య రీతిని, నవ్య సాహిత్య రీతిని ప్రవేశపెడుతున్నాడు, చెప్పాడు వాల్మీకి మహర్షి. ఆయన కేవలం ఒక మహర్షే కాదు, సాక్షాత్తు శ్రీరామ స్వరూపుడే. శ్రీరాముడే వాల్మీకిగా మనం అన్నింట్లోనూ ఏకత్వాన్ని చూడాలి కదా, అదే దాని అర్థం. అంతకంటే ఏముంటుంది? ఏవం సంభాషమాణస్య గుహస్య భరతం తదా బభౌ నష్టప్రభ సూర్య. సూర్యుడు నష్టప్రభుడైపోయాడు, అంటే ఆయన కాంతి నెమ్మదిగా తగ్గిపోయింది. రజనీచ అభ్యవర్తత, రాత్రి నెమ్మదిగా తెలియకుండానే అది వచ్చేసింది. సైన్యాన్ని విశ్రమించండి అన్నారు, వాళ్ళు విశ్రమించారు. భరతుడు ధర్మనిరతుడు, ఆయన్ని ఏ శోకము తాకలేదు. అయినా శ్రీరాముడి ఆపదను చూచి ఆయన దుఃఖిస్తున్నాడు. ఆయన ఆ శోకం నుంచి బయట పడలేకపోతున్నాడు. గుహుడు భరతుణ్ణి ఓదార్చాడు, గుహుడు భరతుణ్ణి ఓదారుస్తున్నాడు. ఇక్కడ మనం ఒక అద్భుతమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. గుహుడు ఇప్పటిదాకా భరతుణ్ణి శంకించాడు, ఇప్పుడు ఆ శంక పోయింది.
భరతుడిలో ఉన్న దుఃఖ కారణం ఏమిటో గుహుడికి అర్థమైంది. ఇప్పుడు గుహుడు భరతుణ్ణి ఓదార్చాలి. ఓదార్చటం అన్నది పైకి, కానీ గుహుడు ఇక్కడ ఓదార్స్తూ ఏమన్నాడు? ఒకటి రెండు మాటలు చెప్పినా లక్ష్మణుని యొక్క శ్రీరాముని పక్కన ఉంటూ ఉండి లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, ఆయన తత్వం ఏమిటో వివరించి చెప్తున్నాడు. ఎవరు? గుహుడు. ఎవరికి? భరతుడికి. ఇది అద్భుతమైన విషయం. ఎవరిని గురించి చెప్తున్నాడు? లక్ష్మణుని గురించే చెప్తున్నాడు. ఇక్కడ 3 పాత్రలు కనిపిస్తున్నాయి. శత్రుఘ్నుడు వెనక ఉంటాడు, గుహుడు, లక్ష్మణుడు, భరతుడు. భరతుడు గుహుడు ప్రత్యక్షంగా ఒకరి ఎదురుకుండా ఒకరున్నారు, లక్ష్మణుడు పరోక్షంగా ఉన్నాడు, శత్రుఘ్నుడు కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాడు. అసలు మొత్తాన్ని ఆక్రమించి ఘటమంతా మట్టి వలె శ్రీరామచంద్ర తత్వం, శ్రీరామ తత్వం ఉన్నదే, అది మనం మర్చిపోకూడదు. ఇటువంటి ఈ సన్నివేశంలో లక్ష్మణుని గురించి గుహుడి చెప్పే అర్హత గుహుడికి ఎక్కడిది? ఆయన స్థాయి ఏమిటి? ఆయనకి ఎంత పరిచయం ఉంది లక్ష్మణుడితో? మొన్న వచ్చినప్పుడే కదా, ఆ పూటే కదా వాళ్ళు, ఆ రాత్రి ఉన్నారు కదా, మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయారు కదా. ఎలా కనిపెట్టాడు? అది ఆ సాధక దశలో ఉన్న వాడికి ఆ సమాధి స్థితి అని మనం ఇందాకే చెప్పుకున్నాం. అన్నీ తెలుస్తాయి. వశిష్ఠ మహర్షికి అన్నీ ఎలా తెలుస్తాయి? గుహుడికి అన్నీ తెలుస్తాయి. గుహుడి యొక్క యోగ్యత ఏమిటి అంటే, ఇక్కడ లోకంలో ఒక విమర్శలు ఉంటాయి, ఉండాలి. విమర్శలు లేకపోతే తత్వం బయటపడదు. కాబట్టి మనం విమర్శల్ని వ్యతిరేకించకూడదు, తిరస్కరించకూడదు, స్వీకరించాలి. స్వీకరించి దానికి తగిన సమాధానం మనం చెప్పుకోవాలి. విమర్శకులు స్వీకరిస్తే స్వీకరిస్తారు, లేకపోతే లేదు. లోకో భిన్న రుచి, సమస్య అక్కర్లేదు. ఏమని సమస్య? విమర్శ. మొట్టమొదటిసారి శ్రీరాముడు లక్ష్మణుడు వచ్చి అమ్మవారు వచ్చి గంగా నది దాటడానికి ముందు అక్కడ బస చేసినప్పుడు రాగానే గుహుడు అనేక రకాల, ఇప్పుడు భరతుడికి సమర్పించినట్లే ఆయనకి పదార్థాలు సమర్పించి తీసుకో స్వామి అన్నాడు. వద్దు నాయన, నేను తీసుకోను అని ఆ రాత్రికి కేవలం ఒక గ్లాసుడు, ఒక 2 ఉద్ధరణులు మంచినీరు స్వీకరించాడు స్వామి. ఇది అద్భుతం. ఇది స్వామి తత్వం. మానవుడు అనుసరించి అసలు ఆ లౌల్యాన్ని, ఇంద్రియ లౌల్యాన్ని కళ్ళతో చూడటం, జిహ్వ, ఆ రుచికరమైన పదార్థాలు, ఇది జయించటం ఎంతటి వారికి సాధ్యం? ఎంతటి వారికి సాధ్యం కాదు, చాలా కష్టం. అదే యమనియమం అంటే. అది లోకానికి ఆచరణ కోసం చేసి చూపించాడు శ్రీరామచంద్రుడు. దానికి వక్రార్థం వచ్చింది. ఏమని? ఆ గుహుడు సమర్పిస్తే తీసుకోడా, తినడా? ఇది గుహుడిని అవమానించినట్టు కాదా? గుహుడిని అవమానించినట్లు ఎలా అవుతుంది? ఇప్పుడు ఆయన ఆ రోజే వనవాస దీక్ష స్వీకారం ప్రారంభించాడు. తండ్రి ఆజ్ఞ, ఆ తల్లి ఏమని చెప్పింది? నువ్వు 14 సంవత్సరాలు వనవాస దీక్షలో ఉండు. వనవాసం వేరు, పట్టణవాసం వేరు. రథాన్ని వెనక్కి పంపించిన దగ్గర నుంచి వనవాస దీక్ష మొదలైంది. వనవాసం అంటే కేవలం వన్యమైనటువంటి ఆహార ఫలాలు స్వీకరించడమే, వండిన రుచికరమైన మాంసాలు లాంటివి తినడం కాదు. ఆ రోజు ఆయన ఉపవాసం ఉండి మరుసటి రోజు వనవాస దీక్ష స్వీకరించి మరుసటి రోజు నుంచి ఆ దీక్షా విధిని కొనసాగించాలి. మరి ఆదిలోనే హంసపాద అన్నట్టు ఆదిలోనే ఈ విఘ్నం వచ్చి ఈ ఇంద్రియాలని వాటి వైపు లాగేస్తూ ఉంటే అలా లాగబడకూడదని చూపించడానికి చేసిందే తప్ప ఇందులో గుహుణ్ణి అవమానించింది ఏమీ లేదు. పైగా గుహుడు కూడా
హఠాత్తుగా పట్టుకొచ్చేసి అక్కడ పెట్టేసి తినేయండి అంటే ఆయన ఎలా, వనవాస దీక్ష లేకపోయినా తినవలసిన అవసరం ఉందని భావిస్తే తీసుకుంటాడు, లేకపోతే భావించకపోతే తీసుకోకపోవచ్చు. అవమానం అనే ప్రసక్తి అక్కడ ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని మనం వదిలేస్తే, గుహుడు ఆయన యోగ్యత ఏమిటి అంటే, వాల్మీకి 50వ సర్గలో గుహుడిని పరిచయం చేస్తూ ఏమన్నాడు, తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమస్సఖా అన్నాడు. ఇది గొప్ప ఇది పరిచయ పత్రం. ఎవరికి? గుహుడికి. ఆత్మ సమహ, ఆత్మ అంటే తాను, ఆత్మ సమహ తనతో సమానుడు. తనతో సమానుడు ఇంకొకడు ఎవరుంటారు? తానే తనతో సమానుడు తప్ప మరొకడు తనతో సమానుడు అవుతాడా ఎక్కడైనా ఎప్పుడైనా? అవడుగా. మరి ఆత్మ సమహ అంటాడేం మహర్షి అంటే, తాను తనకి ఎంతో గుహుడు తనకే అంతే. ఆత్మ సమహ, ఇంకా అంతకంటే యోగ్యతాపత్రం ఏం కావాలి? ఇప్పుడు ఆ స్థానాన్ని పొందాలి లోకరీత్యా, లోక దృష్టి రీత్యా. ఎవరు? భరతుడు. భరతుడు ఇప్పుడు లక్ష్మణుడి కన్నా, గుహుడి కన్నా, ఇంకా మిగిలిన వాళ్ళందరికన్నా కూడా ఒక అడుగు వెనకబడి ఉన్నాడు. ఎందుకని వెనకబడి ఉన్నాడు? ఆయన మీద ఒక పెద్ద మచ్చ వచ్చి పడింది. ఆయన తెచ్చి వేసుకున్నాడా? వేసుకోలా. తల్లి వల్ల వచ్చింది. తల్లి కాకపోతే మరొకటి ఏదో రూపంలోనైనా వచ్చి ఉండేదే. తండ్రి వల్ల. ఏమి అందులో రాముడి పాత్ర లేదా? ఎవరి పాత్ర ఉందో ఏదో మనకి అది కాదు కావాల్సింది. కానీ మొత్తం మీద ఆయనకి ఒక నీలాపనింద వచ్చి పడింది. ఇప్పుడు దాంట్లో నుంచి ఆయన బయటపడాలి. అదే ప్రయత్నం. గుహుడు ఆత్మ సమస్సఖ నిషాదజాచ్య బలవాన్, చతురంగ బలాలు కలవాడు. స్థపతిశ్చ, ఉత్తమ పరిపాలకుడు. ఇది విశ్రుత. అదేవిధంగా లక్ష్మణుడు కూడా ఎలాంటి వాడు? శ్రీరాముడితో ఒక్క క్షణకాలం అయినా, ఇప్పుడు గుహుని గురించి పరిచయం చేసుకున్నాం. ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ప్రధానం. అంతటా వ్యాపించి ఉన్నది తత్వం, రామతత్వం, అది వేరే. ముగ్గురిని గురించి మనం చర్చిస్తున్నాం. ఇది అద్భుతమైన సన్నివేశం రామాయణం మొత్తం మీద. ఎలా అవుతుంది అంటే, భరతుడికి ఒక భక్తుడికి, లక్ష్మణుని గురించి అంటే మరొక భక్తుడిని గురించి, గుహుడు అంటే మరొక భక్తుడు చెప్తున్నాడు. ఇది ఎంత ఉదాత్తమైన అసలు మహర్షి కల్పన. ఎందుకు ఇది? భరతుణ్ణి అందులో నుంచి బయట పడేయటం కోసం. శ్రీరాముడితో ఒక్క క్షణకాలమైన వియోగాన్ని పొందలేదు ఇంతవరకు పుట్టిన దగ్గర నుంచి లక్ష్మణుడు. లక్ష్మణుణ్ణి, నాయన లక్ష్మణ నువ్వు నాతో రా అని శ్రీరామచంద్రుడు ఆహ్వానించాడా? లేదు. ఈయనే నేను వస్తానన్నాడు. ఎందుకని? నీతో వియోగం నేను భరించలేను అంటాడు ఆయన. ఆ మాట బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ, బాగా కలిసిపోయి ఉన్నవాడు. లక్ష్మణ లక్ష్మీవర్ధన, లక్ష్మణుడు అంటేనే లక్ష్మి, భక్తి, భక్తిని వర్ధిల్ల చేసుకునేవాడు. చేసేవాడో కాదో అది వేరే. అది మనం అనుకుంటే మనకి చేసిన వాడవుతాడు. కాకపోతే ఆయనకి ఆయనే వర్ధిల్ల చేసుకునేవాడు. లక్ష్మీవర్ధన రామస్య లోకరామస్య భ్రాతు జ్యేష్ఠస్య నిత్యశ. ఎవరికైనా అలా బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ రామస్య లోకాభిరామస్య, లోకానికంతటికీ అభిరాముడైనటువంటి శ్రీరామునితో సుస్నిగ్ధత కలవాడు. దట్టమైన చిక్కనైన అనుబంధం ఆయనే అయినవాడు. ఈయన కూడా ఆత్మసముడే. ఆత్మే రాముడే లక్ష్మణుడు, లక్ష్మణుడే రాముడు. ఒక మహావిష్ణువే చతుర్థ విభజ్య అని చెప్పారుగా. అయితే ఇక్కడే అద్వైతం మొత్తం వస్తున్నది. ఒక్క శ్రీ మహావిష్ణువు తనని తాను 4గా విభజించుకుని లోకంలో మనకు కనపడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నలుగురిని 4 దేవాలయాల్లో ప్రతిష్టాపించి పూజలు చేసి సంతోషించాలా?
కాదు, నలుగురిని కలిపి ఒకటిగా మళ్ళీ విష్ణువుగా చూడాలి. ముందు రాముడుగా చూసి రాముడి ద్వారా విష్ణువుగా చూడాలి. ఇదే మోక్షం పొందటం, ఇదే రామాయణ మార్గం. అంత బుద్ధి కౌశల్యం, బుద్ధి పటిమ, దృఢ చిత్తం, నిశ్చయాత్మకమైనటువంటి ఆలోచన సాధకుడిలో ఉండాలి. దానికి రామాయణం ఊత, ఆలంబనం ఇవ్వాలి. అందుకే రామాయణం లోకంలోకి వచ్చింది, మనను సాధించడానికే. లేకపోతే దానికి ప్రయోజనం ఏముంది? అహం తావన్ మహారాజే పితృత్వన్నోపలక్షయే. లక్ష్మణుడు అన్నాడు, వాళ్ళు వచ్చేటప్పుడు కోపం వచ్చింది ఆయనకి. అసలు మహారాజా, ఆయన ఎవరయ్యా మహారాజు? మహారాజు లేదు, ఏం లేదు, తీసేయి, నువ్వే నాకు మహారాజువి. భ్రాత భర్త చ బంధుశ్చ పితా చ మమ రాఘవ అన్నాడు. నాకు భ్రాత, బంధువు, భర్త, పిత, మహారాజు అన్నీ రాముడే, అంతా రామమయమే. నచ సీత త్వయా హీనా నచ. ఇంకో మాట అన్నాడు ఆ సందర్భంలోనే, సీత కూడా నిన్ను విడిచి ఉండదు. భాస్కరేణ ప్రభాయద, నేను నిన్ను విడిచి ఉండను. మేము రెండు బయటికి వచ్చినట్టు కనిపిస్తున్నాం, మేము బయటికి రాలా, అసలు మేము ఎప్పుడూ నీలోనే ఉన్నాం. ఇది అద్వైత భావం. ఆయన నలుగురుగా ఎప్పుడయ్యాడు? అవ్వలేదు, ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాడు. ఆ ఒకటిలో అమ్మవారు ఉంది, తన అంశాలన్నీ ఉన్నాయి, అంతా ఒకటే. మీరు 100 కాదు, 4 కాదు, 40 కాదు, 4 లక్షలు, 4 కోట్లు, అర్బుదం అర్బుదాలు ఎన్నైనా భావించుకోండి, అన్నీ ఒకటే. ఎప్పుడూ అలాగే ఉన్నాడు. ముహూర్తమపి జీవావహ జలాన్మత్స్యో విమత్స్యా వివోద్ధృతౌ. నీళ్లలో నుంచి చేపల్ని తీసి బయటపడేస్తే ఒక్క క్షణకాలం ఎలా ఉండవో, అమ్మవారు నేను కూడా నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండమయ్యా. భవాంస్తు సహ వైదేహ్య గిరిసానుషురంస్యతే. నువ్వు అమ్మవారితో కలిసి ఆ పర్వత సానువుల్లో, నదీ తీరాల్లో హాయిగా విహరించండి. నేనేం చేస్తా? అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్యతే అని కూడా చెప్పాడుగా ఆయన. అంటే తన యొక్క అనుబంధాన్ని చెప్పుకుంటున్నాడు. కురుష్వమామనుచరం, ఏం చేయాలి నువ్వు? నన్ను నీ అనుచరుడుగా చేసుకో. వైధర్మ్యం విద్యతే, ఇక్కడ వైధర్మ్యం లేదు. కృతార్థోగం భవిష్యామి, నేను కృతార్థుని అవుతాను. తవచ అర్థ ప్రకల్పతే, నీ పరమార్థం కూడా నెరవేరుతుంది. నీ పరమార్థం ఏమిటి? రాక్షస సంహారం. రాక్షస సంహారానికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉపయోగపడాలి తప్ప పాయసంలో అర్ధభాగం వల్ల వచ్చిన అర్ధ జ్ఞానం కాదు. సంపూర్ణ జ్ఞానం ఎప్పుడు పూర్తి అవుతుంది? లక్ష్మణుడు పక్కన ఉంటేనే పూర్తి అవుతుంది. కాబట్టి నీ యొక్క ప్రయోజనం కూడా నెరవేరుతుంది. సర్వ ప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్న బహిఃప్రాణ ఇవ అపరః అని చెప్పాడు. అపరః బహిఃప్రాణ. ప్రాణం ఎవరికైనా శరీరంలో ఉంటుంది, కానీ రాముడి ప్రాణం బయట ఉంది. ఎక్కడుంది? అదిగో ఆయనే, లక్ష్మణుడే, ఆయన ప్రాణం. భరతుడికి నామకరణం చేసేటప్పుడే త్రికాలు వేది అయిన వశిష్ఠుడు మాట అన్నాడు. ఇప్పుడు భరతుడిని గురించి మనం కొన్ని మాటలు, ముగ్గురు ప్రధాన వ్యక్తులు ఈ ఘట్టంలో అని అనుకున్నాం కదా. గుహుడు, లక్ష్మణుడు, ఇప్పుడు భరతుడు. భరతుని యొక్క యోగ్యత ఏమిటి? భరత ఈతి రాజ్యస్య భరణాత్ అని చెప్పాడు అక్కడ బాలకాండలో. రాజ్యాన్ని భరించడం వలన ఆయన భరతుడైనాడు. భరతుని శాంత గుణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏమన్నాడు ఆయన? న మంథరాయాః నచ మాతురస్యాః దోషో న రాజ్ఞః నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్. భరతుడు ఎంత పరిశుద్ధమైన మా అమ్మ తప్పే ఉంది, మందర తప్పే ఉంది, మరి రాజుగారి తప్పే ఉంది. శ్రీరాముడు మనం ఇందాక అనుకున్నాం, శ్రీరాముడి యొక్క ఇది కూడా ఉంది. అంత ధైర్యమా? ఇక్కడ ఏమంటున్నారు? నచ రాఘవస్య, రాఘవుడి తప్పు కూడా లేదు దేంట్లో? నా యొక్క ఈ స్థితిలో. మత్పాపమేవాత్ర నిమిత్తమాసీతు వనప్రదే ప్రవేశే రఘునందన. రాఘవుడు వన ప్రవేశంలో ఆయన, నా పాపమే దీనికి కారణం. నా పాపానికి కారణం ఇవన్నీ అయితే నేను వీటన్నింటికి కారణం. అది ఇటైనా ఇది ఎటైనా ఒకటే.
కథం దశరథాజాతో రాజ్యాపహారక. మనం నిన్ననే అనుకున్నాం, దశరథుని యొక్క సంతానం రాజ్యాన్ని ఎలా అపహరిస్తుంది అని కూడా అనుకున్నాం. రాజ్యంచ అహంచ రామస్య, ఈ రాజ్యము రాముడిదే, నేను రాముడి వాణ్ణే. ధర్మం వక్తుమిహార్హసి అని వశిష్ఠుడితో అన్నాడుగా భరతుడు. కాబట్టి ఇక శత్రుఘ్నుడు గచ్చత మాతుల కులం వెళ్ళేటప్పుడు ఆయన వెనకాల పడి, భరతుడు వెనకబడి ఏం లేదు మాట పలుకు లేకుండా వెళ్ళిపోయాడు, అన్నగారు రమ్మంటే వెళ్ళిపోయాడు అనే ఒక చెడ్డ పేరు భరతుడికి వస్తే రావచ్చును, దానికేముంది. కానీ ఆయన అలా వెళ్ళలేదట. ఎలా వెళ్ళాడు? శత్రుఘ్నుడు తమ్ముడు కాబట్టి అన్న ఆజ్ఞని పాటించాలి, నాతో రా అంటే వెంటనే అన్న చేయి పుచ్చుకొని వెళ్ళిపోయాడని కాదు అర్థం. మరి ఎందుకు వెళ్ళాడు? అన్న మీద ప్రీతితో, ప్రేమతో వెళ్ళాడు. శత్రుఘ్నుడికి భరతుడి మీద ప్రేమ, శ్రీరాముడి మీద ప్రేమ రెండు ఒకటే. ఎప్పుడు? ఎందువల్ల? నిత్య శత్రుఘ్న. ఆయనకి నిత్య శత్రువుని ఆయన ఎప్పుడో సంహరించి పారేశాడు, తొలగించుకున్నాడు. నిత్య శత్రువులు ఏమిటవి? అంతే, అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద, అవి లేవు ఆయనకి. అవి లేనప్పుడు రాముడు భరతుడు ఇద్దరు ఒకటే ఆయనకి. ఆయన రాముడితో ఉన్నా అదే స్థితిలో ఉంటాడు, భరతుడితో ఉన్నా అదే స్థితిలో ఉంటాడు. కానీ ఎందుకు భరతుడితో వెళ్ళాడు? కైకమ్మ ఎందుకు తనలో ఉన్న రాజ్యాకాంక్షని అలా బయట పెట్టింది? విధి ప్రేరణ. దానికి ఏమీ సమాధానం ఉండదు, అది అంతే. అదే మాయ అంటే. మాయ అనేది ఉష్కాకిలాగా వచ్చేది వెళ్ళేది చేయబడేది కాదు. ఇదే మాయ, అజ్ఞానమే మాయ. ఇది అర్థం చేసుకోవటమే జ్ఞానం. చేసుకోలేక అనేక కువిమర్శలు గుప్పించటమే అజ్ఞానం. ఆ కువిమర్శలు గుప్పించటానికి మూల కారణం మాయకు లోబట్టమే. కాబట్టి శత్రుఘ్నుడు ఆయన అచేతన భిన్నుడు అని తెలుస్తోంది అంటారు పెద్దలు. అచేతన భిన్నుడు, అచేతనం కానివాడు అంటే చేతనుడు, చైతన్యం కలవాడే. ఎందుకని? అనఖ, అఘములు లేనివాడు. శత్రుఘ్న, శత్రువుల్ని జయించిన వాడు. నిత్య శత్రువులు ఎటువంటి శత్రువులు? ఏవో తాత్కాలికమైన యుద్ధంలో ఎదురైన శత్రువులు కాదు. నిత్య శత్రువులైన వాటిని ఎప్పుడో తొలగించాడు. నా అన్నదమ్ముల నలుగురిలో 4 లక్షణాలు ఒకే లక్షణము యొక్క ఒకే కొమ్మ యొక్క 4 ఆకులు. ఈ 4 ఆకులు ఆ కొమ్మ నుంచి వచ్చినవే. అంటే ఒక్కటే రామతత్వమే 4 విధాలుగా మనకి భరత తత్వంగా, శత్రుఘ్న తత్వంగా, లక్ష్మణ తత్వంగా, ఈ మూడింటిని తనలో ఇమిడించుకున్నటువంటి శ్రీరామ తత్వంగా. నేను జీవుణ్ణే అని అనుకుంటున్నాను. నేను జీవుణ్ణి కాదు అనుకుంటే ఎవరిని అవుతాను? జ్ఞానాన్ని అవుతాను, సత్వస్వరూపాన్ని అవుతాను, చిత్ స్వరూపుణ్ణి అవుతాను, మరి ప్రత్యేగాత్మ స్వరూపుణ్ణి అవుతాను. అప్పుడు నేను ఆ దృష్టితో ఉన్నట్లయితే అప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే జాగ్రత్త దశలో ఉంటాను. ఎలాగా? ఏ రూపంలో? ప్రత్యేగాత్మ స్వరూపంతో జాగ్రత్త దశలో ఉంటాను, స్వప్న దశలో ఉంటాను, సుషుప్తి దశలో ఉంటాను. 3 దశల్లోనూ ఉంటూ నేనుగానే ఉంటాను. నేనుగా ఉండటం అనేది వేరే ఎక్కడా లేదు, ఈ మూడింటితోనే కలిపి ఉంది. వేరే ఉందా అనుకుంటే 4 తురీయ దశ. అలాగే శ్రీరాముడు శత్రుఘ్న తత్వంగా ఉండగలడు, భరత తత్వంగా ఉండగలడు, లక్ష్మణ తత్వంగా ఉండగలడు, మూడింట్లోనూ ఉండగలడు, 3 కాకుండాను ఉండగలడు, తన తత్వంలో తాను ఉండగలడు. ఇది అద్వైత సారాంశం. ఇలా మనం గనక భావన చేయటంలో ఏ విధమైన అనుమానం ఉండాల్సిన అవసరం లేదు అని అది ఈ విధమైనటువంటి 3 మాటలు చెప్పాడు. అనఘ శత్రుఘ్న నిత్య శత్రుఘ్న. లక్ష్మణుని గురించి లక్ష్మీవర్ధన అని, ధర్మ వివర్ధన అని అనేక విషయాలు చెప్పాడు. గుహుని గురించి చెప్పాడు, శత్రుఘ్నుని గురించి చెప్పాడు. ఇలా శత్రుఘ్నుని 3 మాటల్లో చెప్పటమే వ్యంజనావృత్తి. వ్యంజనావృత్తి ప్రధానమైందే రామాయణ మహాకావ్యం, ఆది కావ్యం ఎందుకైంది? ఇవి మనం భావించాలి.
ఇప్పుడు గుహుడు భరతుడికి లక్ష్మణుని గురించి చెప్తున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇంతకు పూర్వం మనకి అననుభూతంగా ఉన్నటువంటి సన్నివేశం. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకొని ఆ సన్నివేశాన్ని మనమే మన మనస్సులో భావన చేసుకొని అనుభవించాలి. అప్పుడు మనకి సమాధి స్థితి లభిస్తుంది. లక్ష్మణుడు సాధక దశలో అందరికంటే ముందున్నాడు. భరతుడికి కొంచెం అవరోధం ఏర్పడింది. అది రాజ్యాధికారాన్ని గురించే వచ్చింది. ఆ రాజ్యాధికారం అనే మాట లేకపోతే భరతుడికి ఏ మచ్చ లేదు. ఇప్పుడు ఆ వచ్చి పడిన మచ్చను తుడుచుకోవాలి ఆయన. ఆ ప్రశస్తి ఎవరికైనా తీసుకుని రానివ్వండి. ఆ ప్రసక్తి దాని నుంచి అతడు బయటపడాలి. ఎవరు తీసుకొచ్చారో అనవసరం, వచ్చి ఆయన మీద పడింది. అందుకు గుహుడు తెచ్చిన లక్ష్మణ గుణవర్ణనం పరోక్షంగా ఉపయోగపడింది. ఇప్పుడు లక్ష్మణుడు యొక్క గుణగణాలని వర్ణించడం ఆయన ఎప్పుడు చూశాడు? వాళ్ళు ఆ రాత్రి అక్కడ గంగానది ఒడ్డున విశ్రమించారు. అది కూడా చెప్తాడు గుహుడు. ఇప్పుడు అప్పుడు లక్ష్మణుడిని చాలా దగ్గర నుంచి గమనించాడు గుహుడు. ఆ గమనించినట్టు అక్కడ వాల్మీకి చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాడు. ఇది వాల్మీకి రచన నిర్వహణ సామర్థ్యం. అక్కడ అన్నీ చెప్పరు. ఎక్కడ ఏది ఆ సందర్భంలో జరిగిందే, ఓహో ఇక్కడ ఇది జరిగిందా అని. ఎలాగా అనసూయ అమ్మవారికి సీతా అమ్మవారు తన వివాహాన్ని గురించి అక్కడ చెప్పినట్టు ఇలాంటి విశేషాలు దీన్ని ఏమంటారు ఆంగ్ల సర్ప్రైజ్. ఆ సర్ప్రైజులు చాలా ఉన్నాయి రామాయణంలో. అది పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ ఆకట్టుకోవటం దేనికి దారి తీయాలి? పాఠకుల్లో సమాధి స్థితికి దారి తీయాలి. ఒక రసం, ఒక నాటకం ఆడబడుతున్నప్పుడు రసం నిష్పన్నం కావాలి అంటే రసం సామాజిక నిష్టం చూసేవాళ్ళ మనసుల్లో ఉండాలి. చూసేవాళ్ళ మనసుల్లో రసం దానంతటది ఉత్పన్నం కాదు. ఆ రసం ఉత్పన్నం కావటానికి కావలసిన పరిస్థితులన్నీ ఆ నాట్య రంగం మీద ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దర్శకుడు దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. ఇది రామాయణం కావ్యం, నాటకం, దృశ్య కావ్యం, వేదం అన్నీ ఇదే రామాయణం. ఈ మాట మనం చాలాసార్లు అనుకున్నాం. మానవ మనస్తత్వ పరిశీలన చెయ్యాలి అంటే మీరు 1000 మందిని 10,000 మందిని డేటా తీసుకొని అదంతా రాసుకుని చెయ్యక్కర్లేదు. ఒక్కళ్ళని చేస్తే చాలు. ఇప్పుడు ఈ సన్నివేశంలో ఎంతటి మనస్తత్వం బయటపడుతుందో మనకి అర్థమవుతుంది. ఆ రాజ్యాధికార ప్రసక్తి వలననే భరతుడికి మీదకి సైన్యంతో ఎందుకు వచ్చాడు అనే నిందని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు గుహుడికి వచ్చిన సందేహం సరైందే. ఎందువల్ల? గుహుడు చెప్పే మాటలు గుహుడు చెప్పేవి కావు. ఎవరు చెప్పేవి? శ్రీరాముడు చెప్పేవి. ఇది ఎలా సాధ్యం అండి? ఈ మాట మీరు అనటానికి మీకు అధికారం ఎక్కడిది? గుహుడి మాటలు గుహుడివే, శ్రీరాముడి మాటలు శ్రీరాముడివే. మీరు గుహుడి చెప్పే మాటలు గుహుడివి కావు, శ్రీరాముడివే అని ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలమంటే ఇద్దరు ఒకే స్థితికి చెందినవారు, ఒకే ఆలోచన విధానం కలవారు. కాబట్టి శ్రీరాముడే గుహుడి ద్వారా భరతుడికి పరీక్ష పెడుతున్నాడు. అది భరతుడికి తెలియదు. నీకు నాకు కూడా ఇలాంటివి సృష్టి అంతా సమానమే. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒకడు గొప్ప, ఒకడు కాదు అని లేదు. గ్రహించగలగటం, గ్రహించలేకపోవటం ఒకటే తేడా. మాయకి లోబడటం, మాయకి వశం అవ్వటం, మాయని వశం చేసుకోవటం, ఇదే తేడా. మాయని వశం చేసుకుంటే మనకి ఇవన్నీ కరతలా మలకంలాగా తెలిసిపోతాయి. కాబట్టి గుహుడు చెప్పేది రాముడు చెప్పేది ఒకటే అని భావించటంలో తప్పులేదు. ఏంటి చెప్తున్నాడు? గుహుడు శ్రీరాముడికి ఆత్మసముడు అని చెప్పాంగా, ఇద్దరు ఒకే జ్ఞాన నిష్టలో ఉన్నవాళ్ళని చెప్పాంగా. ఆ స్థితిలో మనస్సు నిష్కళంగా ఉంటుంది. మనమంతా కూడా ఆ సంపూర్ణ ప్రజ్ఞాన స్థితిని పొందటానికే సాధన చేయాలి. ఆ స్థితిని గుహుడు రాముడు పొందిన స్థితి ఏమిటది? సమాధి స్థితి. అదే మోక్షం. అక్కడ ఏమీ ఉండవు. బ్రహ్మావగతిరిగి పురుషార్థ. శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన ఒక నిర్ణయాత్మకమైన వాక్యం. నువ్వు బ్రహ్మావగతిని, బ్రహ్మని గురించి అవగాహన చేసుకోవటమే, అర్థం చేసుకోవటమే మోక్షం. అర్థం చేసుకోవటం వేరు, ఆ స్థితిని పొందటం వేరు కాదు. ఇక్కడ
లౌకికంగా అర్థం చేసుకోవటం, ఆ స్థితిని దాన్ని పొందడం వేరువేరుగా ఉంటాయి. కానీ వేదాంతంలో రెండు ఒకటే. సిద్ధాంతము, సాధన, సిద్ధి విడివిడిగా ఉండవు, మూడు కలిపి ఒకటే. బ్రహ్మావగతికి పురుషార్థ. ఎందుకనండి శంకర భగవత్పాదులే. మనం కొంచెం మధ్యలో కొద్దిగా అటు పక్కకి ఇటు పక్కకి వెళ్ళి వచ్చినా మహానుభావుల మాటలు తలుచుకుంటే మనకి ఇక్కడ రామతత్వం, గుహతత్వం, భరతతత్వం, లక్ష్మణతత్వం అనే ఒక చర్చలో ఉన్నాం. కాబట్టి ఆ తత్వాన్ని మనకి పట్టి చూపించే భగవత్పాద వాక్యాలు ఇవి. నిశ్శేష సంసార బీజ అవిద్య జనర్థ నిబర్హణాత్. సంసారానికి బీజమైనటువంటి అవిద్యని నిబర్హణం చేయటం వలన అది ఎలాగా పూర్తిగా ఆ అనర్థాన్ని పోగొట్టడం వలన ఆ బ్రహ్మ అవగాహనమే మనకి ప్రధానం. ఆ బ్రహ్మ ఎటువంటిదండి? నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే ఎలా నీకు దర్శనమిస్తుందండి? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. బ్రహ్మ ఎటువంటిది? నిత్యము, శుద్ధము ఆకాశంలాగా, బుద్ధము జ్ఞానం కలిగింది, ముక్తము దేనితోటి సంబంధం లేనిది, దేనికి సంబంధం లేనిది, అటువంటి స్వభావం కలది. ఇక్కడ ఈ పదాల యొక్క మన కావ్య సందర్భంలో కాబట్టి ఊరికినే వదిలేస్తున్నాం, కానీ అదే వేదాంత చర్చా సందర్భంలో అద్భుతంగా వివరించి చెప్పుకోవచ్చు. అది ఇక్కడ కాదు, ఊరినే పైపైన చెప్పుకోవటమే మన యొక్క లక్ష్యం అవుతుంది. ఇక్కడ సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం బ్రహ్మశబ్దస్య ఉత్పద్యమానస్య నిత్య శుద్ధత్వాదయ అర్థా ప్రతీయంతే. ఇక్కడ ఈ బ్రహ్మశబ్దానికి నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం, సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం అనే అర్థాలు ప్రతీతమవుతున్నాయి. ఎందుకని? ఆ బ్రహ్మ అనేది ధాతువు ఏమిటి? బృహ అనేది ధాతువు. ఆ ధాతువుకి మూడు అర్థాలు ఉన్నాయి. బృహత్వాత్, అన్నింటికంటే మించి పెద్దది, దానికంటే మించిన పెద్దది లేదు. ఏమంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం మీరెన్నైనా చెప్పండి, అన్నింటికంటే మించి పెద్దదిగా ఉంటుంది. పైగా బ్రహ్మణత్వాత్, అన్నింటినీ వ్యాపించి ఉంటుంది. బర్హణత్వాత్, అన్నింటినీ తనలో విలీనం చేసుకుంటుంది. ఈ మూడు అర్థాలకి ఆలవాలం అయింది కాబట్టి బ్రహ్మ. అటువంటి బ్రహ్మ కాబట్టి మనం బ్రహ్మని జిజ్ఞాసితవ్యం, మనం బ్రహ్మని నేర్చుకోవాలి అని వేదాంతం చెప్తుంది. ఎలా నేర్చుకోవాలండి? రామాయణం ద్వారా నేర్చుకోండి, రామతత్వాన్ని భావించడం ద్వారా నేర్చుకోండి. మరి జిజ్ఞాస అంటే ఏమిటి అర్థం అండి? ఒక్క ముక్క చెప్తాం. జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. ఏం తెలుసుకోవాలి? రామతత్వం తెలుసుకుంటే పరమాత్మ తత్వం తెలుసుకున్నట్టే. అది జ్ఞాతుమిచ్చ. ఇప్పుడు కాదండి, జ్ఞానం ద్వారా కాదు, మేము వేరే ఏ ఇతర ప్రమాణాల వల్ల మీకు ఆత్మతత్వ, పరమాత్మ అన్న ఆత్మ అన్న ఒకటే, ఇంకా పరమ అనే విశేషణం కూడా లేదు. ఆ ఆత్మ ఒక్కటే మిగులుతుంది. ఆ దశకు చేరుకోవాలి. పరమ అనే విశేషార్థం కూడా తీసేయటమే. జ్ఞానేనకి ప్రమాణేన అవగంతుమిష్టం బ్రహ్మ. జ్ఞాన ప్రమాణం చేతనే బ్రహ్మను అవగాహన చేసుకోవాలి. ఈ మూడు తత్వాల్ని జ్ఞానం ద్వారానే అవగాహన చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఎక్కడికక్కడ విశేషణాల్లో, అలంకారాల్లో, మరి ఘట్టాల్లో, కథా నిర్వహణలో, అన్నింట్లోనూ లోపల పెట్టాడు ఆ జ్ఞానాన్ని వాల్మీకి మహర్షి. అది మనం విడదీసి తెలుసుకోవటమే మన కర్తవ్యం. ఇప్పుడు సుమిత్ర, గుహుడు ఇలాంటి వాళ్ళు జీవన్ముక్త దశకు చేరుకున్నారనే ఇంకో మాట మనం ఇక్కడ చెప్పుకోవాలి. గుహుడు జీవన్ముక్తుడా? అవును, ఎందుకు కాదు? ఆత్మ సమహ అని శ్రీరామచంద్రుడు అన్నాడంటే ఆయన సగుణ రూపం ధరించి ఇక్కడికి వచ్చాడు. గుహుడు సజీవంగానే ఉన్నాడు. ఇద్దరికీ తత్వం తెలుసును, ఒకే తత్వం. గుహుడు జీవన్ముక్తుడు ఎందుకు కాడు? జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే మోక్షం పొందినవాడు. ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో భగవద్గీత మనకి స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పింది. సుమిత్ర కూడా అంతే. ఆవిడ అనవసరమైన ఒక్క మాట మాట్లాడలేదు. అసలు ఈ పాత్రల కన్నా కూడా, గుహాది పాత్రల కన్నా కూడా వ్యక్తిగతంగా నా దృష్టిలో తల్లి అయిన సుమిత్రమ్మ యొక్క పాత్రే చాలా విశిష్టమైన గొప్ప పాత్ర.
ఆవిడే సమస్తాన్ని తనలో ఇమిడించుకున్న పాత్ర అని చెప్పవచ్చును. అలాగే వాళ్ళకి ఏది అంటదు. వాళ్ళు వశిష్ఠ భరద్వాజుల వంటి మహర్షుల కల్పులవుతారు. భరతునికి కూడా శ్రీరామ తత్వజ్ఞానం లేకపోలేదు, మత్స వచ్చి పడిందని ఆయన తన కించపడుతున్నాడు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడేస్తున్నాం మనం. పూర్తిగా ఉంది తత్వజ్ఞానం, కానీ ఇప్పుడు ఇక్కడ సంఘర్షణ మొదలైంది. ఎప్పుడైనా కథకి సంఘర్షణే. ఈ సంఘర్షణ అనేది ఇప్పుడు ఈనాడు ఉదాహరణకి ఒక నవలాకారుడు ఒక నవల రాస్తే అది ఏదో ఒక సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది, కొన్ని సంఘర్షణల సమూహం చుట్టూ తిరుగుతుంది. అద్భుతమైన నవలాకారులు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ విషయాన్ని వారి యొక్క నవలలో అద్భుతంగా నిరూపించారు. ఈనాటికి ఒక చలనచిత్రం తీసుకున్నా అందులో ఒక సంఘర్షణ ఉంటుంది. ఇది ఈ ఈ పద్ధతిని ఎవరు అలవాటు చేశారు? మొట్టమొదట ఆదికవి వాల్మీకి. ఏమిటా సంఘర్షణ? సామాన్యమైన లౌకికమైన విషయాలను గురించిన సంఘర్షణ కాదు. నాకు ఆస్తి 3 ఎకరాలు రావాలి, నువ్వు నాకు వచ్చే పొలం నువ్వు లాక్కున్నావు, నాకు వచ్చే ₹1,00,000 నువ్వు లాక్కున్నావు, వీటికి సంబంధించిన సంఘర్షణ కాదు. పరమాత్మ తత్వాన్ని ఎలా పొందాలి, జీవుడు చేయాల్సిన ప్రయత్నం ఏమిటి, ఆ ప్రయత్నం అతడు చేసేటప్పుడు ఏ విధమైన అడ్డంకులు ఏర్పడతాయి, అది దాంతో సంఘర్షణ. ఇదే ఆది సంఘర్షణ అంటే. ఆ సంఘర్షణని చిత్రీకరించింది ఈ ఘట్టం. ఇప్పుడు ఆయన బయటపడేయాలి. లక్ష్మణుడి గుణవర్ణనం చేశాడు, వినిపించాడు గుహుడు. అది చెప్పడానికి గుహుడే తగినవాడు. ఎందుకని? ఆత్మసముడు కాబట్టి. ఎవరితో చెప్పించాలి ఇప్పుడు? భరతుణ్ణి. రాముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భరతుణ్ణి నిష్కల్మషంగా తయారు చేసి తీసుకెళ్ళాలి. ఎవరితో చేయించాలి ఆ పని? గుహుడు తప్ప ఎవరున్నారు? సుమంత్రుడికి వాళ్ళెవరు ఇక్కడ లేరుగా. ఇక్కడున్న మహానుభావుడు గుహుడే. అది చెప్పడానికి గుహుడే తగినవాడు. గుహుడు భరతాదులది కేవల భక్తి అని చెప్పుకొని వారిని భక్తి దశగా పరిమితం చేశామే అనుకోండి, అది రామాయణం యొక్క ప్రయోజనం పూర్తిగా నెరవేరినట్లా ఆలోచించుకోవాలి మనం. గుహుడు ఉపదేష్ట, లక్ష్మణుడు లక్ష్మణ గుణ వర్ణనం ఉపదేశం, భరతుడు ఉపదిష్టుడు, ఉపదేశింపబడేవాడు, ఉపదేశించేవాడు గుహుడు. ఉపదేశం లక్ష్మణ గుణ వర్ణన. దేన్ని గురించి? శ్రీరామతత్వం. ఇది పరమార్థ జ్ఞానం. దాని గురించి ఆయన చెప్తున్నాడు. గుహుడికి అరణ్య సంచారం ఉగ్గుపాలతో పెట్టిన విద్య. గుహో గహన గోచర. ఆ గహనం ఆయనకు గోచరం అవుతుంది, గహనానికి గోచరుడు కాదు. ఆ గుహుడు ఇప్పుడు లక్ష్మణస్య మహాత్మన సద్భావం, ఉత్తమ స్వభావాన్ని, లక్ష్మణునిలో ఉన్న సత్వరూపాన్ని, భరతాయ అప్రమేయాయ అత్యుత్తముడైనటువంటి భరతుడికి ఆచచక్షే చెప్పటానికి ప్రారంభించాడు. ఆ లక్ష్మణుణ్ణి నేను గమనించాను. అతడు తం జాగ్రత్తం గుణైర్యుక్తం శరచాపాసిధారిణం భ్రాతృగుప్త్యర్థం అత్యంతం అహం లక్ష్మణం అబ్రువం అంటున్నాడు గుహుడు భరతుడితో. నేను లక్ష్మణుని చాలా దగ్గర నుంచి చూశానయ్యా. ఆయన శరచాపాలు పట్టుకున్నాడు, భ్రాతృని తన సోదరుణ్ణి వదిన గారిని రక్షించటం కోసం సిద్ధంగా ఉన్నాడు, అప్రమత్తుడై ఉన్నాడు. ఆయన గుణైర్యుక్తుడు, గుణములతో కలిగిన వాడు. ఈ వర్ణన లక్ష్మణుని గుణశీలాలు ఎవరితో? పరోక్షంగా, లక్ష్మణుడు లేకుండా లక్ష్మణుడి గుణాన్ని గుహుడితో చెప్పిస్తున్నాడు. ఏమి కథా నిర్మాణ దక్షత వాల్మీకి మహర్షి. ఇది అద్భుతమైనటువంటి విషయం. మనం అది గమనించాలి. అది గమనించిన కొద్దీ ఏమవుతుంది అంటే మన మనస్సు చాలా స్విన్నమయ్యి ఉపదేశాన్ని గ్రహించటానికి తగిన స్థితికి చేరుకుంటుంది. లేకపోతే అది అపరిపక్వ దశలో ఉండిపోతుంది. మనస్సు ఎప్పుడు పరిపక్వ దశకి చేరుకోవాలి. చేరుకోవటమే మోక్షం. లక్ష్మణ, ఈ శయ్యను నీకు, అప్పుడు అన్నాడు గుహుడు, లక్ష్మణ ఈ శయ్యను నీకోసమే నేను సిద్ధపరిచానయ్యా, నువ్వు వెళ్ళు దాని మీద శయనించు అన్నాడు కదా. అప్పుడు నిన్ను నా అనుచరుడు సీతారాముల్ని నిన్ను కూడా రక్షిస్తారులే, నువ్వేం బాధపడకు అని అంటూ గుహుడు తనను గురించి కూడా తను ఒక మాట చెప్పుకున్నాడు అక్కడ.
ఏమిటి ఆ అర్థం? అక్కడ ఏం చెప్పుకున్నాడు? నాకు నేనెందుకు రక్షిస్తాను అని గుహుడు అన్నాడు అంటే, నువ్వు వద్దు, వెళ్ళి పడుకో, నిద్రపో, నేను రక్షిస్తాను అని. నువ్వెందుకు రక్షించడం అయ్యా, నేనున్నాను కదా అంటే, కాదులే, రేపటి నుంచి నువ్వే రక్షించుకుంది కానీ ఈ రోజు నేను రక్షిస్తాను అనుకుంటున్నాడో ఏమో. నాకు అది కూడా కాదు ప్రధానం. నహి రామాత్ ప్రియతరో మమాస్తి భువి కశ్చన. రాముడి కంటే ప్రియమైన వాడు నాకు ఈ భూమిలో కశ్చన, ఏ ఒక్కడు కూడా ఇతరుడు లేడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు గుహుడు. రామాత్ పరతరో ప్రియతమో నాస్తి కశ్చన. రాముడి కంటే పరదైవం నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడి కంటే ప్రియమైన వాడు ఎవరూ లేరు. మోత్సుకో భూ, నువ్వు ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించుకో రాముడిని రక్షించడానికి. బ్రవీమి ఏతత్ అప్యసత్యం తవాగ్రత. ఈ సత్యాన్ని నేను నీ ఎదురు చెప్తున్నాను, విను అన్నాడు. నీవు ఈ రాత్రి రాముడిని రక్షించాలనే ఉత్కంఠ చూపకు. నీ మాట నీ ఎదుటి నేను ఈ విషయాన్ని గురించి అసత్యం ఎందుకు చెప్తాను? అస్య ప్రసాదాశంసే లోకేస్మిన్ సుమహద్యశ ధర్మావాప్తించ విపులాం అర్ధావాప్తించ కేవలాం. శ్రీరాముని యొక్క అనుగ్రహం వలన నేను ఈ లోకంలో గొప్ప భక్తుడనే కీర్తిని ఎంత ధైర్యంగా చెప్పు. శ్రీరాముడి అనుగ్రహం వలననే నేను రామభక్తుడని, ఈ లోకంలో నన్ను మించిన రామభక్తుడు లేడని సగర్వంగా గుహుడు భరతుడితో చెప్పుకుంటున్నాడు. లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణుడితోనే అన్నాను అని ఇప్పుడు భరతుడితో అంటున్నాడు. భరతుడు లక్ష్మణుడితో అంటున్నాడు అంటే రాముడితో అన్నట్టే. రాముడు అన్నట్టే, రాముడితో అన్నట్టే, రాముడు ఒప్పుకున్నట్టే. అందుకనే ఆత్మ సమహ. ఆ ఒక్క మాట ఎంత కథని ఎంత దూరం తీసుకొచ్చిందో మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ఆయన అంటున్నాడు, ధర్మావాప్తించ విపులాం అర్ధావాప్తించ కేవలం. లోకంలో కీర్తి ప్రతిష్టలు ధర్మార్థకామాలు చివరికి మోక్షం కూడా నేను ఇందువల్లనే. భక్తితో ఆగిపోతే మోక్షం అనే మాట ఈ గుహుడి నోటి వెంబట వస్తుందా? రాదు. కాబట్టి నేను విల్లు చేత పట్టుకొని సీతారాముల్ని రక్షిస్తాను. ఈ అడవిలో నాకు తెలియని ఒక్క అంగుళం ప్రదేశం కూడా లేదు. యుద్ధమే వస్తే చతురంగ బలాల్ని కూడా ఎదిరించి నిలవగలను. ఈ మాట ఆనాడు లక్ష్మణుడితో అన్నాడని ఇప్పుడు ఇక్కడ భరతుడితో అంటున్నాడు. అంటే భరతుడు చతురంగ బలాల్ని వెంట పెట్టుకొచ్చాడు కదా, ఆ అక్కస్ ఇప్పుడు తీర్చుకున్నాడు. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే గుహుడికి, ఏమి భరతుడు, ఎంత భరతుడైతే మాత్రం చతురంగ బలాల్ని తీసుకుని అన్నగారి దగ్గరికి ఎడతాడా? ఇది ఎంత ఘోరమైన తప్పిదం ఎవరి దృష్టిలో? గుహుడి దృష్టిలో. కానీ భరతుడి దృష్టిలో అది ఆయన దృష్టి వేరు. అక్కడ చెప్పుకున్నాం ఆ సంగతి. కాబట్టి ఇది భరతుడికి హెచ్చరికే కదా. సరే, నేను ఈ విధంగా లక్ష్మణుడికి అప్పటి సందర్భాన్ని బట్టి చక్కగా చెప్పానయ్యా అంటే ఇక్కడ లక్ష్మణుని యొక్క ఆధిక్యత మనకి స్పష్టంగా తెలుస్తోంది కదా. ఆ ఆధిక్యతని ఇప్పుడు భరతుడికి ఎందుకు చెప్తున్నాడు? భరత, నువ్వు లక్ష్మణుడి కంటే వెనకబడి ఉన్నావు. ఆ వెనకబాటు తనాన్ని నువ్వు సరి చేసుకుని నువ్వు కూడా లక్ష్మణుడితో సమానుడివి కమ్ము, లేదా లక్ష్మణుడి కంటే ఒక అడుగు ముందుకు వెళ్ళుము అని భరతుడిని హెచ్చరించడం కాదా? లక్ష్మణుడిని చెప్పడం, ఆ గుణగణాలు ఇక్కడ చెప్పటం. ఇది రామాయణం యొక్క వైశిష్ట్యం, రామాయణం చూపించే మార్గం. కానీ ఆ లక్ష్మణుడేమో ధర్మమునందే చూపు కలవాడు. మమ్మల్ని ఆయన ఒప్పించాడు. అనునీత వయం సర్వే ధర్మమేవా అనుపశ్యత. ధర్మాన్ని చూసి వద్దు నాయన గుహ, నేను రక్షించుకుంటాను, నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అని తన యొక్క ధర్మ తత్పరత చేత మమ్మల్ని ఒప్పుకునేటట్లు చేశాడు లక్ష్మణుడు. ఎందుకని? లక్ష్మణుడికి రాముడే ప్రాణం. ఆయనకు తెలుసు రాముడే చెప్పడు బయటికి, రాముడే శ్రీ మహావిష్ణువు అని తెలుసు. సహి దేవైరుదీర్ణస్య రాఘవ రావణస్య వదార్థిభి అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన అని గతంలో ఇంతకు ముందు చెప్పారు ఒక మాట. విష్ణు సనాతన, సనాతనుడైన ఈ సనాతనుడనే మాటకి ఎప్పుడూ ఉండే తత్వం అని అర్థం.
ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది. ఈ భూమి, నీళ్లు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు పోతాయి. కానీ వీటన్నింటినీ అధిగమించి వీటన్నింటికి సారభూతమైన, వీటన్నింటికి ఆత్మతత్వమైన తత్వం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అది సనాతన. అటువంటి జజ్ఞ విష్ణువు ఎలాగా రావణుణ్ణి వధించాలనుకునే వాళ్ళ యొక్క ఆ కోరిక మేరకి ఆయన లోకంలో ఉద్భవించాడు కదా. అప్పుడు విష్ణువు ఏమయ్యాడు? వ్యాపకుడైనాడు. అతడు వ్యాప్యుడైన దశరథుడికి కుమారుడైనాడు. తనను గురించి తాను లక్ష్మణుడికి తెలుసు, కుమారుడై పుట్టాడు. ఆ దశరథుడు ఆ విష్ణువుని నా కుమారుడే అనుకుని పాపం ఆ కుమారుడు దూరం అయ్యేసరికి ఆయన ఆ బాధతోనే మరణించాడు. ఈ విధంగా నిత్యుడైన విష్ణువు అనిత్యుడి వలె కౌసల్యమాత గర్భాన్ని ధరించి ఇప్పుడు తాను కొంతమంది దృష్టిలో అనిత్యుడుగా అనిపిస్తున్నాడు. రావణాసురుడు అదే అనుకున్నాడు. ఇప్పుడు మనకు ముందు ముందు రాబోయే ప్రసక్తే అదే. నేనే నిత్యుణ్ణి, నాలో ఉన్న గుణాలే నిత్యము. ఆ నిత్యం అనే అర్థం కూడా అతగాడికి తెలియదు. విష్ణువు నిత్యుడు కాదు. నిత్యుడైతే నాకు ఎక్కడ పడితే అక్కడ కనపడాలి. నువ్వు మాయతో నువ్వు మాయ ఆవరణాన్ని పొంది ఉంటే నీకు ఎలా కనిపిస్తాడు? ఈ లక్ష్మణాదులు ఎలా చూశారో నువ్వు కూడా అలా చూడగలిగితే కనిపిస్తారు. అలా చూసేటట్టు చెయ్యటమే శ్రీరాముడు అవతరించడానికి కారణం. ఈ విధంగా లక్ష్మణుడు యొక్క గుణగణాల్ని వర్ణించి భరతుడికి ఒక కర్తవ్యాన్ని ఉపదేశించినట్లుగా అన్యాపదేశంగా ఉపదేశించాడు గుహుడు. తరువాత ఏ విధంగా ఈ విషయం జరుగుతుందనే విషయాన్ని తర్వాత తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.